కీర్తనల గ్రంథము 44:3 చివరి మాట, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగు చేసెను. ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ముఖ కాంతిని వాక్యపు వెలుగులో నీ దగ్గరకు తీసుకురావాలని ఉదయకాలం ఆశపడుతున్నాం. దేవుని ముఖ కాంతి మనకు విజయం ఇచ్చేది. ఇశ్రాయేలీల జీవిత యాత్రలో 40 సంవత్సరాల కాలంలో వారు అనేక ప్రాంతాలలో, అడవులలో, కొండలలో, లోయలలో, ఎడారి లాంటి ప్రదేశాల్లో వెళ్తున్నప్పటికీ కూడా వారి చెప్పులు తెగిపోలేదు, వారి వస్త్రాలు పాతగిలిపోలేదు, వారు అలసిపోలేదు, సొమ్మసిల లేదు. కారణము ఒకటే, దేవుని ముఖ కాంతి. ఈ ఉదయకాలం దేవుని ముఖ కాంతిలో నీవు కూడా జవాబు పొందుకోవచ్చు. ఆయన ముఖకాంతిలో దొరకని సమాధానం అంటూ లేదు. ఆయన ముఖకాంతిలో దొరకని పరిష్కారం అంటూ ఏదీ లేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినాన నువ్వు ఎలాంటి సమస్య కలిగి ఉన్నా, ఒకవేళ నువ్వు ఉద్యోగస్తుడివా, ఒకవేళ విద్యార్థివా, ఒకవేళ గృహిణివా, ఒకవేళ సేవకునివా, నువ్వు ఎవరైనప్పటికీ కూడా దేవుని ముఖ కాంతిలో ఈ దిన నీ జవాబు తప్పనిసరిగా నీకు దొరుకుతుంది. ఉదాహరణకు మనం చూసినట్లయితే మోషే జీవితంలో మొట్టమొదట్లో నిర్గమాకాండం 3వ అధ్యాయము 6వ వచనములో మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మానవ జీవితంలో, ముఖ్యంగా విశ్వాసుల జీవితంలో 2 రకాలైన పరిస్థితులు వస్తాయి. ఒకటి, ముఖమును కప్పుకొనే పరిస్థితి, అనగా శక్తి లేక, నిరీక్షణ లేక, ధైర్యము లేక కొన్నిసార్లు నువ్వు కృంగిపోతావు. ముఖమును కప్పుకొనుట అనగా నువ్వు ఎంతో చేతగాని పరిస్థితుల్లో, ఓడిపోయిన పరిస్థితుల్లో కొన్నిసార్లు నువ్వు ఉండొచ్చు. కానీ అదే మోషే జీవితంలో మనం చూసినట్లయితే నిర్గమాకాండం 34వ అధ్యాయము 29వ వచనములో మోషే ముఖ చర్మము ప్రకాశించుచుండెను. ఇంకా చూసినట్లయితే ఆ కింద వచనాల్లో మనం చూస్తే మోషే ముఖము ప్రకాశించింది కాబట్టి అతనికి దగ్గరికి రావటానికి ప్రజలందరూ సమీపింప వెరచరి అని 30వ వచనంలో కనపడుతుంది. ఇక్కడ 2 సందర్భాలు. మొట్టమొదట మోషే తన ముఖాన్ని కప్పుకొని తను దేవుని దగ్గరకు రాలేని, చూడలేని పరిస్థితిలో ఉన్నాడు. 2వ సందర్భంలో దేవుని దగ్గర నుంచి మోషే వస్తున్నప్పుడు మోషే ముఖాన్ని చూడటానికి కానీ, దగ్గరికి రావటానికి కానీ ప్రజలు భయపడుతూ వచ్చారు. నీ జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటి అనుభవంలో నువ్వు వెళ్తున్నావేమో. బలహీనత, నిస్సహాయత, దిగులు, వేదన, కృంగుదల, ఇలాంటి పరిస్థితుల్లో ముఖమును కప్పుకున్న అనుభవంలో మొదట్లో నువ్వు ఉండవచ్చు. కానీ కొన్ని దినాల తర్వాత, కొన్ని వారాల తర్వాత, కొంత సమయం తర్వాత ఒక దినం వస్తుంది, నీ ముఖము తప్పనిసరిగా ప్రకాశించేదిగా, అనగా గొప్ప విజయము, గొప్ప దీవెన, గొప్ప జీవితము ప్రభు నీకు ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే నీ ముఖాన్ని కప్పుకున్నప్పుడు చూచి నవ్విన వాళ్ళే, అపహసించిన వాళ్ళే నీ ముఖపు వెలుగును, ప్రకాశాన్ని చూడలేక, దగ్గరకు రాలేక వాళ్ళు వెరచే వాళ్ళుగా ఉంటారు. మోషే జీవితంలో ఈ పరిస్థితిని తీసుకొచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా తీసుకురాగలడు. ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితే నీ శాశ్వతం అనుకోవద్దు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ముఖకాంతి ఇంకా నీపై ఉన్నది. నీ పరిస్థితిని ఎలాగైనా ఆయన మార్చగలడు. నీ జీవితాన్ని ఎలాగైనా ఆయన కట్టగలడు. నీ సమస్యను ఎలాగైనా ఆయన పరిష్కరించగలడు. దైవ ముఖ కాంతిలో ఇది నేను తప్పనిసరిగా నువ్వు జవాబు పొందుతావు. ఆయన ముఖ కాంతిలో నువ్వు గొప్ప విజయాన్ని పొందుతావు. వ్యక్తిగతంగానే కాదు, కుటుంబంగా, సమాజంగా కూడా ఆయన ముఖ కాంతిలో నువ్వు గొప్ప మేలును అనుభవిస్తావు. ఈ దినాన ఆయన ముఖ కాంతిలోకి రా. ఆయన ముఖ కాంతి 2 విధాలుగా మనకు కనబడుతుంది. మొట్టమొదట ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు,
రెండవది, ఆయనతో మాట్లాడుతూ ప్రార్థన చేసినప్పుడు దేవుని ముఖ కాంతితో ఈ దినమంతా నీ జీవితం ప్రకాశించాలని, ఆ వెలుగులో నీ జీవితం కట్టబడాలని, ఈ దినమే ప్రతి సమస్య పరిష్కరించబడాలని నీ కొరకై ప్రార్థన చేస్తాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మాతో మాట్లాడిన ఈ మాటల కొరకే వందనాలు. మోషే జీవితంలో ముఖము కప్పుకునే పరిస్థితి, రెండవది మోషే జీవితంలో ముఖము ప్రకాశించిన పరిస్థితి. మా ప్రభువా, ఈ మాటలు వింటున్న మా ప్రియులు కూడా ఎలాగైతే మోషే లాంటి మొదటి పరిస్థితిలో దేవుని వైపు చూడలేక, తల ఎత్తుకోలేక, ధైర్యము లేక, అనేక పరిస్థితులతో కృంగిపోయి బాధపడి నిరాశతో ఉన్నారో ప్రభా, త్వరలోనే వారి జీవితము, వారి ముఖము ప్రకాశించగలుగులాగన, వారు గొప్ప వెలుగుగా ఉండేలాగన మీరే సహాయము చేయమని ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము ప్రభువా, వారు పొందుతున్న నిందలు, అవమానాలు, వారు పొందుతున్న బాధలు, కష్టాలు, వారికి వస్తున్న అనేకమైన అపనిందలు, ఇవన్నీ చూస్తున్న దేవుడవు. ఇది మొట్టమొదటి స్థితి. ఇది ముఖము కప్పుకునే స్థితి ఒకటి మొదటిగా వస్తుంది, కానీ ఒక దినాన ముఖము ప్రకాశించే స్థితి కూడా వస్తుందని ఎరిగి ప్రభువా, ధైర్యముతో నీ వైపు చూడటానికి సహాయం చేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించమని, వారి విషయంలో మేలు చేయమని, నీ ముఖ కాంతిలో గొప్ప విజయం అందరికీ దయచేయమని ప్రభువైన క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. వేకువ వాక్యము అనే ఈ ఉదయకాలము 3 గంటలకు వచ్చే వర్తమానాలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాము. ప్రతి దినము మీరు వాక్యముతో దినాన్ని ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ వాక్య శక్తి, ఈ వాక్య ప్రభావము మీ జీవితంలో దినమంతా పనిచేసి మీ పనులలో, మీ ప్రయాణాలలో, మీ ప్రయత్నాలలో, మీ పరీక్షల్లో తోడైంది గొప్ప ఘన విజయం ఇవ్వాలని మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ప్రభువులో మీ ప్రియ సహోదరుడు మనోజ్ కుమార్, విజయవాడ.